అందరికీ నమస్కారం. పోలవరం జిల్లాలో మనము రేపు అనగా ఆదివారము మనకి పల్స్ పోలియో కార్యక్రమం మనము నిర్వహిస్తున్నాము 28 జూన్ 2026. సో మన జిల్లాలో సుమారుగా 28,265 మంది పిల్లలు ఉన్నట్లుగా మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మాస్ పోలియో వ్యాక్సినేషన్ ఇచ్చే విధంగా మనము జిల్లా మొత్తంలో 651 పోలియో బూత్స్ని మనము ఇన్స్టాల్ చేయడము, దాంతోపాటుగా మన జిల్లా యొక్క జోగ్రఫికల్ అలాగే మన జిల్లా యొక్క రిమోట్నెస్ని ఐడెంటిఫై చేసుకొని మన ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు అంటే 0 నుంచి 5 సంవత్సరాలు ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా పోలియో ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా మనం అంతా కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. సో జిల్లా యంత్రాంగం యొక్క ముఖ్య ఉద్దేశము ఒక్క పిల్లవాడు కూడా మిస్ కాకూడదనే అనే ఆలోచనతో 651 బూతులు ప్లస్ ఈ రిమోట్ హ్యాబిటేషన్స్ మనకి హిల్స్లో ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ వీటన్నిటిని కూడా కవర్ చేసే విధంగా ఒక 47 మొబైల్ టీమ్స్ కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. మొబైల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటన్నిటినీ కాకుండా చాలామంది ప్రజలు ఒకవేళ వాళ్ళు బస్ స్టాండ్స్లో వేరే దగ్గరికి వెళ్తూ ఉంటారు, అలాగే మనకి శాండీస్ జరుగుతూ ఉంటాయి. సో ఈ ట్రాన్సిట్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో మైగ్రేటెడ్ పాపులేషన్ వచ్చేటటువంటి ఏరియా కానీ లేకపోతే బస్ స్టాండ్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా మైగ్రేషన్ ఉండేటటువంటి ఏరియా వాటిని కవర్ చేయడానికి స్పెషల్గా ఒక 22 టీమ్స్ని మనం ఏర్పాటు చేసాము. సో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రిమోట్ హ్యాబిటేషన్ కూడా ఏర్పాటు చేసి అక్కడికి ఒక ట్రాన్సిట్ టీమ్ని ఇవ్వడం కాకుండా మొబైల్ టీమ్ని ఇవ్వడం కాకుండా అక్కడ ఒక సూపర్వైజర్ని కూడా మనం ఏర్పాటు చేసి వాళ్ళకి స్పెషల్గా వాళ్ళు ఆ విలేజ్కి రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఈసారి మనం ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో సుమారుగా హార్డ్ టు రీచ్ హిల్ ఏరియాస్ అంటే కొండ మీద ఉన్నటువంటి విలేజెస్ మనకి సుమారుగా మన జ్యూరిస్డిక్షన్లో కొంచెం కష్టంగా ఉండేటటువంటి మనం ఐడెంటిఫై చేసింది ఒక 68 గ్రామాలు మనం ఐడెంటిఫై చేసాము. ఈ 68 గ్రామాల్లో కూడా 1105 అంటే సుమారుగా 1100 మంది పిల్లలు ఉన్నట్లుగా కూడా ఐడెంటిఫై చేసాం. సో వీళ్ళకి వాళ్ళ గ్రామం దగ్గరికే వెళ్ళి మన మొబైల్ టీమ్స్ ద్వారా పోలియో వ్యాక్సిన్ వేసేటటువంటి కార్యక్రమం కూడా చేసాం. సో నేను ప్రజలందరికీ ఒకటే పిలుపునిస్తూ ఉన్నాను. సో పోలియో అనేది ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం, చాలామంది గ్రీవెన్సెస్లో కూడా పోలియో ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు వారి యొక్క పనులు కూడా వాళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చే సహాయం కోరుతూ ఉంటారు. సో ఇది ఒక భయంకరమైనటువంటి వ్యాధి. సో ఈ వ్యాధిని మనం నిర్మూలించుకోవాలంటే మనకి కేవలం ఒకే ఒక్క మార్గం ఈజ్ వ్యాక్సినేషన్. సో దయచేసి ఎటువంటి అపోహలకి తావివ్వకుండా మనకున్నటువంటి కట్టుబాట్లకి వీటన్నిటికీ తావివ్వకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కూడా పోలియో వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. మనకున్నటువంటి ఎవ్రీ రిలీజియన్ హెడ్ని కూడా నేను కోరుతూ ఉన్నాను. బీట్ హిందూస్ కానీ లేకపోతే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ అలాగే ట్రైబల్ లీడర్స్లో ఉన్నటువంటి రిలీజియస్ లీడర్స్ కానీ అందరు నేను ఒక్కటే కోరుతూ ఉన్నానండి, దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీ వంతు ప్రయత్నం కింద ప్రతి ఒక్కరిని ఈ పోలియో వ్యాక్సిన్ వేసే విధంగా ప్రోత్సహించమని కోరుతూ ఉన్నాను. మనం ఈరోజు తీసుకునేటటువంటి వ్యాక్సిన్ రేపొద్దున ఆ పిల్లవాడికి అదొక కవచంలాగా పనిచేసి పోలియో రాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించునేలాగా చేస్తుంది. ఒకవేళ మనం ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ ఒకవేళ మిస్ అయ్యామంటే మళ్ళీ రేపొద్దున వ్యాధి రావచ్చు. ఈ వ్యాధి ఒకవేళ వచ్చిందంటే మళ్ళీ వాళ్ళ పిల్లవాడి యొక్క భవిష్యత్తు నాశనం అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడిని కూడా నేను కోరుతూ ఉన్నాను, దయచేసి మీ పిల్లల్ని ఈ పోలియో క్యాంప్స్కి తీసుకొని రండి. ఈ లిస్ట్ మొత్తాన్ని కూడా మీడియా వారికి సమర్పిస్తాం. 651 క్యాంప్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో సో దాన్ని కూడా సోషల్ మీడియా గ్రూప్స్లో కూడా పెట్టడం జరుగుతుంది. మీకు నియరెస్ట్ క్యాంప్ ఎప్పుడు ప్రతిసారి అలా ఎక్కడైతే జరుగుతుందో అక్కడే మీకు క్యాంప్ కూడా ఉంటుంది. అక్కడ నియర్ బై స్కూల్స్లో కానీ అంగన్వాడీ సెంటర్స్లో కానీ దయచేసి మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒక 2 చుక్కలు పోలియో వేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.